స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న 100 కోట్లు వద్దన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలో అదానీపై కేసులు నమోదైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ స్థాయిలో అదానీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సందర్భం కూడా. దీంతో రేవంత్ సర్కార్ మీ సొమ్ము మాకు వద్దని అదానీకి తేల్చేశారు. మరి ఈ క్రమంలో నల్గొండలో సిమెంట్ ఫ్యాక్టరీకి కేటాయించిన భూములు కూడా రద్దు చేయబోతున్నారా? దీంతో బీఆర్ఎస్ నేతల నోళ్లు మూతపడతాయా? రేవంత్ రెడ్డి అదానీ సంస్థల విషయంలో ఇంకా ఏమి చేయబోతున్నారు? లెట్ us వాచ్ ది స్టోరీ. భారతదేశ బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసులు నమోదు కావడంతో సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా దీనిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల ప్రస్తావన రావడంతో మరింత సంచలనంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వ స్కిల్ యూనివర్సిటీ కోసం అదానీ నిధులను స్వీకరించిందని విమర్శలు వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆ నిధులను తిరస్కరించింది. గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు టెక్నికల్ స్కిల్స్ నేర్పించే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా తెలిపారు. గొప్ప సదుద్దేశంతో ప్రారంభించిన ఈ స్కిల్ యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం మంత్రివర్గ సహచరులకు, నాకు, ప్రభుత్వానికి ఇష్టం లేదని వివరించారు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులను అనుమతిస్తాం. నియమ నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నాం. దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా బిజినెస్ చేసుకునే హక్కుంటుంది. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే హక్కుంది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై మాట్లాడారు. అదానీ గ్రూప్ స్కిల్స్ వర్సిటీకి ఇచ్చిన విరాళాన్ని సీఎం మంత్రులకు ఇచ్చినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద స్కిల్స్ వర్సిటీకి అదానీ గ్రూప్ ప్రకటించినటువంటి 100 కోట్లు బదిలీ చేయొద్దని కోరుతూ ఆ గ్రూప్నకు లేఖ పంపామని పేర్కొన్నారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వ అకౌంట్లోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అదానీకి గతంలో ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చిందని, అదానీతో కేసీఆర్ సర్కార్ అంటకాగిందని, అదానీ వద్ద కమిషన్లు తిన్నది వాళ్లే అని ఈ సందర్భంగా రేవంత్ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ₹1 కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ, వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం, మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అదానీ, బీజేపీ బంధాన్ని వ్యతిరేకించడంతో చేయగలిగింది లేక రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అంటున్నారు. అదానీకి బీజేపీ ఎంతగానో తోడ్పడుతూ ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెడుతోందని కాంగ్రెస్ మొదటి నుంచి విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో రాహుల్ గాంధీ ఇంకా రెచ్చిపోయి విమర్శలు చేశారు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు అస్త్రం దొరికినట్లయింది. అక్కడ రాహుల్ గాంధీ అదానీని వ్యతిరేకిస్తుంటే ఇక్కడ రేవంత్ సర్కార్ మాత్రం అదానీతో అంటకాగుతోందని విమర్శలు చేస్తోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో మొదటి చర్యగా అదానీ స్కిల్ యూనివర్సిటీకి ఇస్తానన్న 100 కోట్లు తిరస్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. నేను అదానీని కలిసిన ఎడబెట్టిన నేను గెలిచిన ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లో పెట్టిన నేను దాచుకున్నాను. నీ లెక్క 4 గంటలు రహస్య సమావేశాలు చేసినా, లేకపోతే చీకట్లో పోయి కోహినూర్ రోడ్ల కాళ్ళు పట్టుకున్నాను. బరాబర్ దావోస్లో కలిసినాం. తర్వాత ఏం చేసినాం, ఒక ప్రపోజల్ ఇచ్చిండు, యోగి ఈ పని చేసినాం. మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. మేము నీ లెక్క మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు.
అదానీని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే. మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం, నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకోమని ఎస్, ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా. నేను దాచుకునేదే ఉంటే, దొంగ చీకట్లో కలుసుకునేదే ఉంటే మరోవైపు నల్గొండ జిల్లాలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి కేటాయించిన భూములు కూడా వెనక్కి తీసుకుంటారా అనే చర్చ నడుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో కూడా అదానీ వ్యాపారాలకు ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది. ఇంకోవైపు ఏపీలో కూడా దీనిపై చర్చ జరగడం, అదానీ నుంచి మాజీ సీఎం జగన్ ముడుపులు తీసుకున్నాడని వార్తలు రావడంతో దీన్ని ఇంతటితో ముగింపు పలకాలని రేవంత్ సర్కార్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే స్పందించి దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కేటీఆర్ సైతం రేవంత్ విమర్శలపై స్పందించారు. రాహుల్ గాంధీ చెప్పిన తర్వాతే రేవంత్ అదానీ నిధులు వద్దన్నారని, మరి 12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు, రక్షణ శాఖకు చెందిన ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం అదానికి ఎట్లా ఇస్తుందని ప్రశ్నించారు. మూసీని మురికిగా మార్చి అంబుజా సిమెంట్ ప్లాంటును కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చూడాలి మరి రేవంత్ సర్కార్ అదానీ సంస్థలపై ఏ నిర్ణయం తీసుకుంటుందో.